అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీచర్ టెక్స్. డిగ్రీ తర్వాత టీచర్ ఉద్యోగం సంపాదించాలంటే బీఎడ్ కోర్స్ అయితే చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి 2024-25కి అకాడమిక్ ఇయర్కి సంబంధించిన టీఎస్ ఎడ్సెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మరి దీనికి ఎలిజిబుల్ కావాలంటే ఏ అర్హతలు ఉండాలో ఇప్పుడు సవివరంగా అయితే చూద్దాం. ఈ యొక్క 2 సంవత్సరాల బీఎడ్ కోర్స్కి ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే ఇండియన్ నేషనాలిటీ అయితే అయి ఉండాలి. అదేవిధంగా లోకల్ నాన్ లోకల్ అనేది మనకి ఇక్కడ 1974 ప్రకారం అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్ తప్పకుండా డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలంటే డిగ్రీ బీఏ కానీ బీకామ్ కానీ బీఎస్సీ హోమ్ సైన్స్, బీసీఏ, బీబీఎం, బీఏ ఇట్లాంటి కోర్సులు అయితే అండ్ 50% అయితే మార్క్స్ అయితే అయి ఉండాలి. ఈ యొక్క డిగ్రీ ఎగ్జామ్స్కి అపియర్ అయినా పర్వాలేదు. నెక్స్ట్ బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ వాళ్ళు కూడా 50% మార్క్స్ తోటి అయితే ఎలిజిబుల్ కావచ్చు. అయితే అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ అదర్ రిజర్వ్డ్ కేటగిరీస్ అయితే వాళ్ళకి 40% మార్క్స్ ఉంటే అయితే సరిపోతుంది. ఓకే, ద క్యాండిడేట్స్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ ద ఫైనల్ డిగ్రీ ఎగ్జామినేషన్ షెల్ ఆల్సో బి ఎలిజిబుల్ ఫర్ ఎడ్సెట్ 2024. అంటే ఒక నోటిఫికేషన్ మనకి ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కూడా రాసుకోవచ్చు. ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఏజ్ చూసుకున్నట్టయితే తప్పనిసరిగా 19 సంవత్సరాలు అయితే ఉండాలి. ఎప్పటివరకు అంటే 1 జూలై ఆఫ్ ద ఇయర్, అంటే ఈ సంవత్సరం నోటిఫికేషన్ వచ్చిందంటే 2024 జూలై 1 వరకు 19 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా నిండి ఉండాలి. ఓకే, దీనికైతే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అంటే షెల్ నో బి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే ఏమీ లేదు. అంటే ఎవరైనా చేసుకోవచ్చు. 19 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే చేసుకోవచ్చు. ఇక్కడ మనం అప్లై చేసేటప్పుడు అయితే క్యాండిడేట్స్ అప్లై చేసేటప్పుడు జిరాక్స్ కాపీస్ అయితే ఏ ఒక్క సర్టిఫికేట్ కూడా మనం అప్లోడ్ చేయని అవసరం లేదు. అంటే స్కాన్ చేసి అప్లోడ్ చేయని అవసరం లేదు. జస్ట్ ఆ యొక్క డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్స్ ఇట్లాంటివి అయితే ఎంట్రీ మాత్రమే చేయవలసి ఉంటుంది. ఇది ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లో మనం ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అయితే మనకి ఇక్కడ 6/3 నుంచి స్టార్ట్, అంటే March 6 నుంచి అయితే స్టార్ట్ అయినాయి. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ మనం చూసుకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వితౌట్ లేట్ ఫీ అంటే 750 తోటి అప్లికేషన్ మనం May 6 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా వారికి అయితే 550 అప్లికేషన్ ఉంటుంది. మిగతా వారందరికీ కూడా 750. ఈ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి మనకి May 6 వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా లేట్ ఫీ 250 లేట్ ఫీ తోటి మనం 13 May వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కరెక్షన్ ఆఫ్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అంటే మీరు ఏదైనా మిస్టేక్స్ అయితే చేసుకుని ఉంటే మనకి 13 May నుంచి 15 May అంటే ఒక 3 days అయితే మనకు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ హాల్ టికెట్స్ అనేవి May 20న ఇష్యూ అవుతాయి. అదేవిధంగా ఎగ్జామ్ అయితే మనకు థర్స్డే 23 May రోజు అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ అనేది మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందంటే మనకి ఇక్కడ ఆన్లైన్ టెస్ట్, ఇక్కడ మనకు ఫిజికల్గా మనకు పేపర్ అయితే ఇచ్చి మనకి ఇక్కడ బబ్లింగ్ చేయడం అనేది ఉండదు. మనకు డైరెక్ట్ ఆన్లైన్లో అంటే కంప్యూటర్ స్క్రీన్ మీద డిస్ప్లే అయితే మనం ఆ యొక్క ఎగ్జామ్ని అయితే మనం అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ టైం చూసుకుంటే 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితే ఫస్ట్ సెషన్, అదేవిధంగా సెకండ్ సెషన్ వచ్చేసి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ మనం సిలబస్ చూసుకున్నట్టయితే సబ్జెక్ట్ మనకు కంటెంట్ వచ్చేసి అప్ టు 10th క్లాస్, అంటే 1st నుంచి 10th క్లాస్ వరకు అయితే, అంటే తెలంగాణ స్టేట్ కి సంబంధించిన టెక్స్ట్ బుక్ల నుంచి 10వ తరగతి వరకు అయితే మనకు రావడం జరుగుతుంది. మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్. ఇక్కడ మ్యాథ్స్కి వచ్చేసి 20, సైన్స్కి 20, సోషల్కి 20, మొత్తం 60 మార్కులు అయితే ఇక్కడ ఉంటుంది మనకి. అదేవిధంగా టీచింగ్ ఆప్టిట్యూడ్ వచ్చేసి 20 మార్కులకి, జనరల్ ఇంగ్లీష్ 20కి, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ ఇష్యూస్కి 30, కంప్యూటర్ అవేర్నెస్కి కూడా మనకి ఇక్కడ 20, అంటే మొత్తంగా మనకి 150 మార్క్స్కి అయితే 150 క్వశ్చన్స్, అదేవిధంగా 150 మార్క్స్కి అయితే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి మెథడాలజీ కూడా మనకు ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. మ్యాథ్స్ వాళ్ళైతే తప్పకుండా బీఏబీఎస్సీలో మ్యాథ్స్ ఒక 1 ఆఫ్ ద గ్రూప్ సబ్జెక్ట్లో ఉండాలి. అదేవిధంగా ఫిజికల్ సైన్స్ వారు కూడా బీఎస్సీలో మనకు ఫిజిక్స్ అయితే చదివి ఉండాలి. ఇక్కడ ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఆ సబ్జెక్ట్ అయితే మనకు డిగ్రీలో ఒక పార్ట్ అయితే చదివి ఉండాలి. ఇలాంటి వాళ్ళైతే మనకు ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ అయితే మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లో ఉంటుంది. పేపర్ అయితే మీకు రెండిట్లో ఇస్తారు, తెలుగు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అదేవిధంగా మీరు అప్లై చేసేటప్పుడు తీసుకెళ్ళాలి ఫామ్స్ అయితే ఇక్కడ చూసుకోండి. మీకు హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కానీ, క్యాస్ట్ సర్టిఫికెట్, పిహెచ్సి స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించి, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెట్ ఫ్రమ్ కాంపిటెంట్ అథారిటీ, అదేవిధంగా స్టడీ సర్టిఫికెట్స్ అంటే ఇక్కడ బోనాఫైడ్స్ అనేవి, అదేవిధంగా ఆధార్ కార్డు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఈ యొక్క డీటెయిల్స్ అయితే మీరు అప్లై చేసేటప్పుడు అయితే దగ్గర ఉంచుకోవాలి.
ఇక్కడ సిలబస్కి సంబంధించి చూసుకుంటే మనకు మ్యాథ్స్లో వచ్చేసి అప్ టు 10th క్లాస్ అంటే నంబర్ సిస్టమ్, కమర్షియల్ మ్యాథమెటిక్స్, అదేవిధంగా ఆల్జిబ్రా, జామెట్రీ ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ సైన్స్లో వచ్చేసి అయితే ఫుడ్, లివింగ్ ఆర్గానిజం ఈ విధంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ అయితే మనకు అప్ టు 10th వరకు అయితే చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి కంప్యూటర్ అవేర్నెస్ ఉంది కాబట్టి ఇక్కడ కంప్యూటర్కి సంబంధించి ఇంటర్నెట్ కానీ మెమోరింగ్, నెట్వర్కింగ్ అండ్ ఫండమెంటల్ ఆఫ్ కంప్యూటర్ యాంటీవైరస్ గురించి అయితే వస్తుంది. మీకు సిలబస్కు సంబంధించిన ఫుల్ డీటెయిల్ నేను పీడిఎఫ్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఓకే, వీడియోని అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఎడ్సెట్ అనేది ఏ విధంగా అప్లై చేయాలో మనం అయితే వీడియోలో చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.